ప్రభువునందు నాకు అత్యంత ప్రియులైన బైబిల్ వర్డ్స్ వీక్షకులకు మన ప్రభువును ప్రియ రక్షకుడునైన క్రీస్తు వారి పేరట నా శుభాభివందనములు. ప్రియులారా, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అయితే ఈరోజు మీ ముందుకు ఒక సరికొత్త అంశంతో వచ్చేసాను. అదేంటంటే, ప్రపంచ దేశాలు టెక్నాలజీ పరంగా ఎంతో ముందుకు దూసుకుపోతుంటే మనం బ్రతుకుతున్న దేశం మాత్రం ఒక 50 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతుంది. ఇంకా ఈనాటికే కులగజ్జి మతగజ్జి మన దేశంలో పోకపోవడం చాలా బాధాకరం. స్వతంత్ర సమరయోధులు రక్తాన్ని చిందించి మన దేశాన్ని బానిసత్వం నుండి విడిపించి మనకు స్వతంత్రాన్ని ఇస్తే మరలా కులం పేరుతో బడుగు బలహీన వర్గాలని వెలివేస్తూ బానిసలుగా చూస్తున్న నీచ నికృష్టమైన సంఘటనలు ఇంకా మన పరిసరాల్లో ఉన్నాయా అని చూస్తున్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. పిఠాపురంలో ఎస్సీ ఎస్టీ వర్గ ప్రజలను వెలివేస్తూ వారికి కనీసం నిత్యావసర వస్తువులు కూడా అమ్మకుండా నువ్వు తక్కువ జాతి వాడివి అని కించపరుస్తూ కుల వివక్ష చూపిస్తున్న సంఘటన ఒక్కసారి చూడండి, మనం మాట్లాడదాం. దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కూడా ఎటువంటి కొట్టు మీద సరుకులతో నిత్యావసర సరుకులతో పాటు అలాగే హోటల్కి వెళ్తే టీతో పాటు ఏమి కూడా కనీసం చికెన్ కూడా ఈ రోజు ఆదివారం కావడంతో చికెన్ కొనేందుకు వెళ్ళిన వాళ్ళందరూ కూడా నిరాశ ఎదురైంది. ప్రధానంగా మిమ్మల్ని వెలివేశారని చెప్పిన నేపథ్యంలో ఈ యొక్క దళిత సంబంధించిన కాలనీకి సంబంధించిన వారందరూ కూడా ఒక్కసారిగా అవాక్కయ్యారు. ప్రధానంగా దీనికి ప్రధాన కారణం చూసుకుంటే గత 5 రోజుల క్రితం ఈ యొక్క దళితులకు సంబంధించిన మల్లం గ్రామానికి చెందిన ఒక దళిత యువకుడైతే విద్యుత్తో గురై చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలంటే కూడా వీళ్ళంతా కూడా రోడ్ ఎక్కారు. ఈ నేపథ్యంలో వీళ్ళకి సంబంధించిన కొంతమంది ఏదైతే దీనిపై ఆందోళన చేపట్టిన నేపథ్యంలో దళిత యువకునికి సంబంధించిన వాళ్ళు ఆదుకుంటామని చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో గత 5 రోజుల క్రితం ఈ ఘటన అయితే పూర్తయింది. కానీ ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే సడన్గా ఒకసారిగా గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రోజు తెల్లవారితే ఆదివారం షాపులకు ఏదైతే హోటల్కి వెళ్ళి టీ కొందామన్నా అలాగే టిఫిన్ కొందామన్నా కూడా మీకు ఎవరు కూడా మా పెద్దలు కూడా అమ్మవద్దని చెప్పారని చెప్పిన నేపథ్యంలో వీళ్ళంతా కూడా ప్రస్తుతం పోలీసులను ఆశ్రయించే పనిలో పడ్డారు. మమ్మల్ని అందరూ కూడా గ్రామ పరిష్కారం చేశారనేది కూడా చెప్పుకున్న పరిస్థితి. ప్రస్తుతం మనం ఈ యొక్క పిఠాపురం మండలం ఈ యొక్క మల్లం గ్రామంలో ఉన్న ప్రస్తుతం చూడొచ్చు. ఈ యొక్క మల్లం గ్రామంలో ఈ యొక్క ఏదైతే గ్రామ బహిష్కారం చేశారనేటువంటి గ్రామం ఏదైతే ఉందో ఈ యొక్క గ్రామంలోనే ఈ యొక్క దళిత కాలనీలో ఉన్నాం. ఈ కాలనీకి సంబంధించిన వారందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరు కూడా నిత్యావసర సరుకు కూడా ఏమి కూడా అమ్మడం లేదు అనేది కూడా వీళ్ళందరూ కూడా చెప్పుకొస్తున్నారు. అలాగే రాత్రి కావచ్చు అలాగే నిన్న నుంచి కూడా ఇలా ఇటువంటి అవమానాలు ఫేస్ చేస్తున్నట్టు వీళ్ళు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చెప్పండి, ఏం జరిగింది, మిమ్మల్ని ఎందుకు బహిష్కరించారు? తెల్లగడ్డ డైలీ నా పేరు ఆల్బర్ట్ చంద్రరావు అండి. డైలీ తెల్లగడ్డ 5 గంటలకు వట్టగడికి వెళ్తాను. తెల్లవారి రోజు అలాగే వెళ్తాను. అలాగే టీకి వెళ్ళాను. చంద్రరావు మా పెద్దలు టీ వద్దన్నారు, వెళ్ళిపోతున్నారు. పెద్దలంటే ఎవరు వద్దన్నారు? ఎందుకు గొడవ అయింది కదా, గొడవ గురించి ఏదో చెప్తున్నాం ఉన్నారో మాకు టీ వద్దన్నారు. టీ కానీ టిఫిన్ కానీ ఏ వద్దన్నారో ఇచ్చుంటే మా వ్యాపారం పోతే వెళ్ళిపోన్నారు అంటే వచ్చారు. ఏం జరిగింది గతంలో? ఏం జరిగింది గొడవ? మా ఊడు కరెంట్ సపోర్ట్ చచ్చిపోరు కదండి, దానివల్ల గొడవ కాదు. నక్క పరిహారం భార్యకి బిడ్డలకి కొంచెం నక్క పరిహారం పలప సురేష్ అని అతని పేరు. గొడవ ఏం కాదండి, అడిగారు, వాళ్ళు ఇచ్చారు అంతే అండి. ఇచ్చేసిన కానీ మళ్ళీ ఇలా చెప్తున్నారు, రావద్దన్నారు. వాళ్ళ నుంచి మాట్లాడన్నవాడు మా దగ్గరికి కొట్టుగా రావద్దన్నారు అంతే. వెళ్ళిన ప్రతి వారు కూడా ఇదే చేదాము అనుకుంది. మమ్మల్ని చాలా కించపరిచినట్టు మాట్లాడి మా మనోభావాలు కూడా దెబ్బతిన్నాయండి. ఇంకా అక్కడి నుంచి మేము తల వంచుకుని వచ్చేసాం. ఇంకా వాళ్ళతో డిస్కషన్ మనకి ఎందుకని. మీ పెద్దలు కూడా మా పెద్దలు కూడా మీకు ఎందుకు, మేము ఇవ్వనంటున్నాం కదా, మీరు వెళ్ళిపోండి అన్నారు. మరి గొడవ కింద ఉంటుందని మేము మామూలుగా వచ్చేసాం. మా పెద్దలు చూసుకుంటారు అన్నట్టు మేము వచ్చేసాం. అదే వచ్చి మా పెద్దలతో చెప్పుకున్నామని మేము. ఏమన్నారు? మా పెద్దలు ఇవ్వండి పోయాసి గారితో ఏదో మాట్లాడతాం అన్నారు. ఏం జరిగింది అసలు? ప్రతి రోజున నేను ప్రతి రాత్రి పావులకి వెళ్ళాను. పావులకి వెళ్తాను, 9 పావులకి రావద్దన్నాడు అని. ఎందుకంటే పావులే వద్దన్నారు అన్నాడు. సరే అయితే ఖాతా కదనని ఈ రోజు చేసి వెళ్ళిపోతానంటే అమౌంట్ క్లోజ్ చేసి నన్ను కంప్లీట్ బయటకు పాలసీ వెళ్ళిపోమన్నారు. పాలకి వెళ్ళలేదు మీకు? రాత్రి ఒక్క దగ్గర రావద్దన్నాడు. 5 రోజుల నుంచి పాలు రావద్దన్నాడు. ఎందుకంటే ఎందుకు ఇలా మిమ్మల్ని అందరూ మొత్తం మీకేనా మొత్తం అందరికీ కూడా మొత్తం? మాకే సార్, మాకేం చేసే వాళ్ళకి మాలో అసలు రావద్దన్నాడు. చెప్పండి, ఏం జరిగింది అసలు? ఎందుకు ఏమన్నారని చెప్పారు? చికెన్ అన్ని కూడా ఉన్నాయా కొనడానికి? చూశారు కదండి, మనం బ్రతుకుతున్నది 2025లో. కానీ మనల్ని ఈ మతోన్మాదులు స్వతంత్రానికి ముందు కాలానికి తీసుకువెళ్ళాలి అంటూ ఈ పైశాచిక ధోరణి ప్రదర్శిస్తున్నారు. తప్పు వీళ్ళది కాదు, వీళ్ళు అనుసరిస్తున్న మతానిది. నేను ఈ మాట అంటున్నది నా ప్రియ హిందూ సోదరులను కించపరచాలని కాదు, కానీ వారి మతంలో ఇలాంటి కుల వివక్ష ఎంతో దాగి ఉంది. అది వారికి తెలియదు. పైగా ఇది తప్పు అని చెప్పే సరైన బోధకుడు వారికి లేక ఇదంతా జరుగుతుంది. గతంలో మనుధర్మశాస్త్రం అనే ఒక గ్రంథం ఉండేది. దాన్ని హైందవ ధర్మశాస్త్రం అని అనేవారు.
అది ఎంత నీచమైనది అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దాన్ని 1927 డిసెంబర్ 25న నడి రోడ్డుపై ప్రజలందరూ చూస్తుండగా తగలబెట్టాడు. అంటే అది సమాజానికి ఉపయోగపడే పుస్తకమే కాదు అని ఆయన భావించాడు. కాబట్టే కాల్చేశాడు. ఇంతకు అందులో ఏముందో ఒక్కసారి చూద్దాం. మనుస్మృతి 10వ అధ్యాయంలో చండాలులు అనగా అణగారిన జనం గురించి ఏం రాశారో చూద్దాం. చండాలులు, స్వపచులు, వీరు ఊరి వెలుపల నివసించాలి. వీరికి తిన్నుటకు గాని వండుకొనుటకు గాని పాత్రలు లేవు. కుక్కలు గాడిదలే వీరి ధనము. శవాలపైనున్న వస్త్రాలు వీరి బట్టలు. పగిలిపోయిన కొండల్లో వీరు తింటారు. ఇనుముతో చేసిన అలంకారాలే వీరికి అలంకారాలు. వీరెల్లప్పుడూ దేశదిమ్మరులై ఉంటారు. ధర్మమును ఆచరించు సమయాన్న వారితో కలిసి వ్యవహారం చెయ్యరాదు. వీరు ఇచ్చిపుచ్చుకోవడం, పెళ్ళిళ్ళు తమలో తామే చేసుకోవాలి. వీరికి అన్నాన్ని స్వయంగా పెట్టవద్దు. వీరు రాత్రుల్లో గ్రామాల్లో పట్టణాల్లో తిరగకూడదు. రాజశాసనాన్ని తీసుకొని వీరు పగటిపూట మాత్రమే గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ తిరగాలి. వీరి శవాలను గతిలేని శవాల వలె ఊరి బయట పారవేయాలి. దొంగతనం వంటి తప్పుడు పనులు చేసి మరణదండనకు అర్హమైన వీరిని రాజు యొక్క ఆజ్ఞను అనుసరించి న్యాయమైన రీతిలోనే చంపాలి. ఇంకా వారి బట్టలు, ఆభరణాలు, పండుకునే సయ్యలు మొదలైన వాటిని అధికారులు తీసుకోవాలి. చూశారు కదండి, ఇంత నీచంగా ఆనాడు తక్కువ జాతి వారిని హీనాతిహీనంగా చూసిన రోజులు మరలా పునరావృతం అవుతున్నాయి అని అనిపిస్తా లేదా? ఈనాడు బీజేపీ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం మరలా మనుధర్మాన్ని వెలుగులోకి తీసుకురావాలి, బ్రాహ్మణ ఆధిపత్యం రావాలి, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం తొలగించి మనుస్మృతిని రాజ్యాంగంగా చెయ్యాలన్నది వీరి ఆలోచన. మోదీ ఆర్ఎస్ఎస్ మోచేతి నీళ్లు త్రాగే మతోన్మాది. అలాంటి మోదీ గనక అధికారంలోనికి మరలా నెక్స్ట్ టైం వస్తే మెజారిటీతో నగ్గితే జరిగేది ఇదే. ప్రియులారా, ఎక్కడుంది వీళ్ళలో ప్రేమ? ఎక్కడుంది వీళ్ళకు సమానత్వం? ఇలాంటి దిక్కుమాలిన గ్రంథం నేడున్న మనుష్యులకు అవసరమా? మరే గ్రంథం అవసరమో చూద్దాం. బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథం 58వ అధ్యాయం 6-7 వచనాలను ఒక్కసారి పరిశీలిస్తే, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకొనిన ఉపవాసం గదా. నీ ఆహారము ఆకలిగొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తిప్పుకొండుటయు, దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకునుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు, ఇదియే గదా నాకిష్టమైన ఉపవాసము అని అంటున్నారు. అన్న యెహోవా ధర్మశాస్త్రము మనిషికి ఉపయోగమా? కుల వివక్షతో మనిషిని ఇంత నీచంగా చూసిన హిందూ ధర్మశాస్త్రం మనుస్మృతి మనిషికి అవసరమా? ఆలోచించి ఇప్పటి నుండైనా మనిషిని మనిషిగా చూడడం, అందరినీ సమానంగా చూడడం మొదలుపెట్టండి. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, నాకు కులం లేదు, మతం లేదు అని ఎన్నో మాటలు చెప్పారు కదా. మీ నియోజకవర్గం ప్రజలే ఇంత కుల వివక్ష చూపిస్తుంటే కనీసం స్పందిస్తా లేదంటే మీరు పక్షపాతం చూపించే నాయకుడివేనా? ప్రియ వీక్షకులారా, ఇకనైనా సరిగ్గా ఆలోచించి సరైన నాయకుడిని ఎన్నుకుందాం. మన దేశాన్ని కులగజ్జి, మతగజ్జి అనే వైరస్ నుండి రక్షిద్దాం.